చరణకమలేభ్యో నమ. శ్రీవల్లభ స్పిరిచువల్ వేదికకు స్వాగతం. దత్త జయంతి ఈ నెల కొంతమంది 14, కొంతమంది 15. మార్గశిర పౌర్ణమి, ఏ సంవత్సరమైనా మార్గశిర పౌర్ణమి దత్త జయంతి. కొంతమంది 14వ తేదీని ఈ నెల, కొంతమంది 15వ తేదీన చెబుతున్నారు. ఏది ఏమైనా ఆ వివాదంలోకి, ఆ కన్ఫ్యూజన్లోకి మనం వెళ్లకుండా ఎవరు ఫాలో అవుతున్న పంచాంగాలను బట్టి వాళ్ళు ఈ దత్త జయంతిని నిర్వహించుకోండి, మీ సంప్రదాయం ప్రకారం చేసుకోండి. దత్తాత్రేయుడు అత్రి అనసూయల పుత్రుడు. దత్తాత్రేయ జననం గురించి అందరికీ తెలిసిందే, ఆ కథ మళ్ళీ ఇప్పుడు చెప్పాల్సిన పని లేదు. సనాతన ధర్మంలోని సమస్త సంప్రదాయాల వాళ్ళు గురువు అని ఏకముఖంగా అంగీకరించే గురుస్వరూపుడు దత్తాత్రేయుడు. ఆ దత్తాత్రేయుని దగ్గర ఉపదేశం పొంది శిష్యరికం చేసి పరశురాముడు కల్పసూత్రాలు అందించాడు. ఆ కల్పసూత్రాలు శ్రీ విద్యా పరంపరకి ఒక రకంగా మూలమయ్యాయి. అటువంటి మహాత్ముడు దత్తాత్రేయుడు. అంతేకాదు, దత్తాత్రేయునికి ఒక పేరు ఉంది. ఏమిటది? స్మర్తృగామి. స్మర్తృగామి అంటే స్మరించిన వాళ్ళ దగ్గరికి ఆయనే వస్తాడు. ఎవరు తనని స్మరిస్తారో వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్లకున్న సమస్తమైన బాధల్ని నశింపజేస్తాడు. ఈ స్మర్తృగామి అనే పదాన్ని తీసుకుని మహాదత్తభక్తుడైన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి ఒక స్తోత్రాన్ని అందించారు. బహుళ ప్రచారంలో ఉన్న స్తోత్రం, చాలామందికి ఇది తెలిసే ఉంటుంది. అయినా ఇప్పుడు ఎందుకు అందిస్తున్నాను అంటే, స్మర్తృగామి స్మరించిన వారి దగ్గరికి వచ్చేవాడు. ఈ స్తోత్రాన్ని భక్తిగా చదువుకుంటూ వెళుతూ ఉంటాం. అయితే దీనికి ఒక విధానాన్ని కానీ మనం అవలంబించగలిగితే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఇప్పుడు మీకు అందిస్తున్నాను. ఎదురుగా ఒక పీట ఉంచండి, తెల్లని వస్త్రం పరచండి, దానిపైన దత్తాత్రేయ స్వామి విగ్రహం ఉంటే పెట్టుకోండి, లేదా చిత్రపటం పెట్టుకోండి. ఎప్పట్లాగే పంచోపచార పూజ చేయండి. ఆ తరువాత రుద్రాక్షమాలతో కానీ స్ఫటికమాలతో కానీ ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః ఈ మంత్రాన్ని వీలైతే 1000 సార్లు జపించండి, లేదు కనీసం 108 సార్లు జపించండి. ఆ తరువాత ఈ స్తోత్రాన్ని పఠించండి. దత్త జయంతి నాడు మీ ఓపికను బట్టి ఎన్నిసార్లు అన్నది మీరు నిర్ణయించుకుని ఆ ప్రకారం చేయండి. ఈ స్తోత్రం వల్ల ఫలితం ఏమిటి? సర్వానర్థములను నశింపజేస్తుంది. మీ జీవితంలో ఎదురవుతున్న అనర్థాలన్నింటినీ నశింపజేస్తుంది. సర్వ రోగాలన్నీ నివారింపజేస్తుంది. సర్వ శత్రువుల్ని దూరం చేస్తుంది. సర్వ అభీష్టాలని మీకు చేకూరుస్తుంది. ఇప్పుడు ఆ స్తోత్రం అందుకోండి. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామి సమావతు. దీనబంధుం కృపాసింధుం సర్వకారణ కారణం సర్వరక్షాకరం వందే స్మర్తృగామి సమావతు. శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణం నారాయణం విభుం వందే స్మర్తృగామి సమావతు. సర్వానర్థహరం దేవం సర్వమంగళమంగళం సర్వక్లేశహరం వందే స్మర్తృగామి సమావతు. శోషణం పాపపంకస్య దీపనం జ్ఞానతేజసః భక్తాభీష్టప్రదం వందే స్మర్తృగామి సమావతు. సర్వరోగప్రశమనం సర్వపీడానివారణం తాపప్రశమనం వందే స్మర్తృగామి సమావతు. బ్రహ్మణ్యం ధర్మతత్వజ్ఞం భక్తకీర్తి వివర్ధనం
ఆపదుద్ధరణం వందే స్మతృగామి సమావతు. జన్మ సంసార బంధఘ్నం స్వరూపానందదాయకం నిశ్రేయసప్రదం వందే స్మతృగామి సమావతు. జయ లాభ యశః కామదాతుర్దత్తస్య స్తవం భోగమోక్షప్రదస్యేమం ప్రపఠేత్ సకృతి భవేత్. జయ లాభ యశః కామదాతుర్దత్తస్య స్తవం భోగమోక్షప్రదస్యేమం ప్రపఠేత్ సుకృతి భవేత్. జయం, లాభము, కీర్తి ఇలాంటివన్నీ కూడా కోరుకునే వాళ్ళందరికీ వాటిని ఇచ్చే ఈ స్తవం, వీటినే కాదు ఇహలోకంలో భోగాలను పరలోకంలో మోక్షాన్ని కూడా ప్రసాదించేది ఈ స్తోత్రం అని చెప్తున్నారు. జయలాభ యశః కామదాతుర్దత్తస్య స్తవం భోగమోక్షప్రదస్యేమం ప్రపఠేత్ సకృతి భవేత్. ఇది శ్రీ వాసుదేవానంద సరస్వతీ విరచితం శ్రీ దత్తాత్రేయ స్తోత్రం సంపూర్ణం. సర్వ అనర్థములను నివారిస్తుంది, పాపమనే బురద నుంచి మిమ్మల్ని విముక్తుల్ని చేస్తుంది, రోగాలను నివారిస్తుంది, అజ్ఞానాన్ని తొలగిస్తుంది, సమస్త భోగములను ప్రసాదిస్తుంది. గురువులకు గురువైన ఈ దత్తాత్రేయ స్వామి జయంతి సందర్భంగా ఇందాక చెప్పిన విధానంలో ఈ స్తోత్రాన్ని అవలంబించి దత్త కృపకి పాత్రులవుతారని ఆశిస్తున్నాం. ఇదే విధంగా దత్త జయంతి నాడు పఠించదగిన మరొక స్తోత్రం కూడా ఉంది. చాలామంది అంటుంటారు, మనస్సు స్థిరంగా ఉండటం లేదు, ఆందోళనగా ఉంటుంది అని అంటుంటారు. అలాంటివి తొలగడానికి గతంలో ఒక దత్తాత్రేయ స్తోత్రాన్ని అందించాం. ఆ స్తోత్రం PDF లింక్ కూడా ఈ వీడియో క్రింద అందిస్తాను. ఈ రెండింటినీ అవలంబించండి. ఇహలోకంలో భోగాలను తరువాత మోక్షాన్ని ప్రసాదించే శ్రీ దత్త చరణాలను ఆశ్రయించి ఈ దత్త జయంతిని నిర్వహించుకోండి. శ్రీ దత్తాత్రేయ మహాప్రభు కృపా కటాక్షాలు మీ అందరి యందు ఉండాలని ఆశిస్తూ స్వస్తి.